రాబందులంతా ఒక తావం చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది. స్టార్టింగ్ ఎపిసోడ్ అయితే మనం చూసుకున్నట్టయితే అపూర్వ అయితే జైలు నుంచి అయితే బయటకైతే వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎండకి ఇలా చేయబెట్టి గ్లాస్ ఇలా పెట్టుకొని ఓవర్ యాక్షన్ అంతా చేస్తా ఉంది. నువ్వు ఇప్పుడు చెయ్యి ఓవర్ యాక్షన్. అక్కడ నీ మొగుడు నిన్ను ఇంట్లోకి రానియాలి కదా ఫస్ట్. ఆ శరత్ చంద్ర అనే అతను ఒక ఫ్రాడ్, నేను ఇంట్లోకి రానియాలి కదా ఫస్ట్. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే మనము ప్రతిరోజు గగన్ని చూస్తా అనేసి నేను నిన్న ఎపిసోడ్లో మీకు చెప్పాను. ప్రతిరోజు మనకు గగన్ కనపడతాడు, ఒక మెమొరీ రూపంలో కనపడతాడు అనేసి అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా ఈరోజు కూడా గగన్ కనపడ్డాడు ఎపిసోడ్లో. నిన్న గగన్ కనపడ్డాడు ఎపిసోడ్లో, రేపు గగన్ కనపడతాడు ఎపిసోడ్లో. మన గగన్ ఎప్పుడు వస్తాడు, గగన్ వచ్చే లోపల సీరియల్ ఉంటుందా, శుభం కాటేస్తారా అనేసి చాలామంది అయితే డౌట్ అయితే పడతా ఉంటారు. ఆ డౌట్ కారణం కూడా మనకు 7 PM అయితే రుణానుబంధం సీరియల్ అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, మీ అందరికి తెలిసిన విషయం. అది కూడా రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి 10:30కు 10-15కేమో మనకు ప్రోమో అయితే వదిలారు. ఆ 10-15 ప్రోమో వదిలినప్పటి నుంచి 7 PMలో మేఘ సందేశం సీరియల్ వస్తుంది కదా. మేఘ సందేశం సీరియల్ శుభం కార్డు వేస్తారా అనేసి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించి నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను. అసలు నిజంగానే శుభం కార్డు వేసే ఛాన్స్ ఉందా అంటే మేబీ ఉంది. అది ఎందుకు ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మాత్రం చాలామంది అయితే హైప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా 20 మంది అయితే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగనే కానీ ఆదరిస్తే మీకు ఇంకా మరింత పాజిటివ్గా మన రాబంధువులకైతే మన సైడ్ నుంచి, అంటే మనము సీరియల్కి పోయేసి వాళ్ళని తిట్టలేము, మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా తిట్టేదానికన్నా ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే ఆప్షన్గా మీకు ఒక బాధ, ఇప్పుడు ఎవరికైనా సరే బాధ ఉంటుంది, గగన్ దూరం అయ్యాడు, గగన్ కావాలి, గగన్ ఎప్పుడు వస్తాడు అనేసి మీరంతా కామెంట్స్ పెడతా ఉంటారు. నేను చూస్తాను నా కామెంట్స్ కూడా. ఆ గగన్ రావాలి, కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అందరినీ నేలమట్టం చేస్తే ఇంకా మేఘ సందేశం సీరియల్ ఏం లేదు, ఇంక శుభమే. ఎందుకంటే అపూర్వాని ఎలాగో ఆ శరత్ చంద్ర అనే వాళ్ళు క్షమించరు. అది అయిపోయిన తర్వాత శరత్ చంద్రకి ఇన్ కేస్ శరత్ చంద్ర నేనే గగన్ని చంపాను అనేసి భూమికి కానీ తెలిసిందంటే భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనేసి ఆల్రెడీ ఒక్కసారి అయితే నెమరు వేసుకున్నాడు. అంటే శరత్ చంద్ర గారి ఫ్యూచరు తనకే గుర్తుంది. జీవితకాలం ఉన్నంతకాలం తన బిడ్డ దగ్గర ఒక నిర్దోషిలాగా, ఒక దోషిలాగా అయితే నిలబడాల్సి వస్తుంది. అదైపోయిన తర్వాత మన కేపీ గారు ఒక ఫాదర్ ఎలాగైతే ఉంటారో ఆ విధంగా అయితే బిహేవ్ చేశారంటే గగన్ గురించి కేపీ గారు కూడా కొన్ని మాటలు అయితే చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. అంటే చిన్నప్పటి నుంచి ఏదన్నా సరే పోరాడి గెలుచుకుంటాడు గగన్. ఆ పోరాడి గెలుచుకునే తత్వం గగన్లో ఉంది. అలాగా చనిపోయాడు అని నువ్వు చెప్తా ఉన్నావు. అసలు ఎందుకు చనిపోతాడు, నువ్వు గగన్ బాడీని చూసావా నువ్వు అనేసి అడతా ఉన్నాడు. అక్కడ తల్లి దగ్గర అనుకుంటా ఉంది, అంటే నా బిడ్డ నాకు దూరం అయిపోయాడు అనుకుంటా ఉంది. కానీ తల్లి మనసు చెప్తా ఉంది, నా బిడ్డ నాకు దూరం కాలేదు, నా బిడ్డ బతికే ఉన్నాడని తల్లి మనసు అయితే చెప్తాంది. ఇక తండ్రి మనసు ఏం చెప్తాందంటే నా బిడ్డ నేను లేకపోయినా సరే నా బిడ్డ నా ఫ్యామిలీని బాగా చూసుకున్నాడు, నా ఫ్యామిలీని ఒక రేంజ్లో పెట్టాడు. అలాంటి బిడ్డ ఏదన్నా సరే పోరాడి గెలిచే తత్వం ఉన్న బిడ్డ దూరం అయ్యాడంటే నేను అసలు నమ్మను. నా బిడ్డను ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను అనేసి హాస్పిటల్ బెడ్ పైన ఉన్న అసలు చావు బతుకుల్లో ఉన్న మనిషి కూడా లేచి అక్కడ గగన్ కోసం పోయాడంటే అసలు గగన్ పైన ఎంత ప్రేమను పెంచుకుంటారో మనకు తెలుసు. ఎందుకంటే మనము అంతే ప్రేమను పెంచుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అలాగే భూమి ఎంత ప్రేమను అయితే పెంచుకున్నారో మనము అదే విధంగా ప్రేమను పెంచుకున్నాం. అందుకోసం అనేసి మనకు గగన్ లేని ఎపిసోడ్ చూడాలంటే కూడా కష్టమే. అందుకోసం అనేసి డైరెక్టర్ కూడా ఆ విషయం తెలుసు, గగన్ లేని ఎపిసోడ్లు అసలు జనాలు చూడరు అనేసి డైరెక్టర్ కూడా తెలుసు. అందుకోసం అనేసి మన గగన్ అయితే మనకు ప్రతిరోజు స్క్రీన్ పైన అయితే చూపిస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ నిన్న మీకు చాలా పాయింట్స్ అయితే చెప్పాను, వీడియో చివరి వరకు అయితే చూడండి అనేది అందుకోసం అనేసి. ఎందుకంటే నేను చెప్పిండే పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది నేను చెప్పిండే పాయింట్. నిన్న నేను చెప్పానా గగన్ ప్రతిరోజు స్క్రీన్ కనపడ్డా. అది అయిపోయిన తర్వాత మనకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు నిజం తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అనేసి నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. రేపు కేపీ గారు కూడా అక్కడికి ఎక్కడైతే గగన్ చనిపోయాడో అక్కడికి వెళ్ళి గగన్కి అలాగే కేపీ గారికి ఉన్న మధ్య సంబంధం గురించి రేపైతే మనకు టెలికాస్ట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అదే అయిపోయిన తర్వాత మన గగన్ వాళ్ళ చెల్లికి కూడా తెలిసే ఛాన్స్ అయితే ఉంది. గగన్ వాళ్ళ చెల్లికి తెలిసిన తర్వాత తారాకి తెలిసే ఛాన్స్ ఉంది. తార ఇప్పుడన్నా సిగ్గుపడాలి,
నా కోసం అనేసి తన చెల్లెల కోసం తన ప్రాణాలను అర్పించాడు, అంత గొప్ప ప్రేమికుడు అనేసి తారా కన్నా ఇప్పటికన్నా సరే సీము నిద్ర అనేది ఉంటే తారా మారాల్సి వస్తుంది అనేసి నేనైతే అనుకున్నాను. జస్ట్ నేను సీరియల్ పరంగానే మాట్లాడుతున్నాను. ఎవరి పేర్లు కూడా నాకు రియల్ పేర్లు కూడా తెలీదు. మళ్ళీ నేను ఏమో వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసినట్టయితే అనుకోవద్దండి, దయచేసి చెప్తాను. ఎందుకంటే సీరియల్లో మనము ఆ క్యారెక్టర్స్ని ఇప్పుడు ఒక సినిమా చూస్తూ ఉంటాము, లేకపోతే ఒక సీరియల్ చూస్తూ ఉన్నాం అంటే ఖచ్చితంగా ఆ సీరియల్లో ఉండే క్యారెక్టర్స్నే మనం తిడతాం, కానీ ఎవరిని పర్సనల్ లైఫ్ అయితే అసలు టచ్ చేయము. నిజం చెప్పాలంటే వాళ్ళ పేర్లు కూడా నాకైతే తెలియదు. అది మాత్రం గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తాను. నేను పేర్లు కూడా వాళ్ళ సొంత పేర్లు ఎందుకు గుర్తుపెట్టుకోనంటే ఇప్పుడు ఏదైనా ఒక మాట నేను మాట్లాడినప్పుడు బాగుండదు, అది దానికోసం అనేసి గుర్తుపెట్టుకోను. సరే అనేసి మన అపూర్వ అయితే బయటకు వచ్చింది కదా. ఇక్కడ ఎలా ఉందంటే శత్రువు కొట్లాడుకుంటే మాత్రం భలే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గగన్ హీరో లేడు కాబట్టి శత్రువు కొట్లాడుకున్నారు. శత్రువు ఎలా కొట్లాడుకుంటారని చెప్తాను నేనండి. ఇక్కడ అపూర్వ చేసిన తప్పులు సూర్య దగ్గర, ఆ పోలీసు దగ్గర అయితే ఉన్నాయి. ఆ పోలీసు దగ్గర ఏమున్నాయి, అక్కడ విక్రమ అంటే ఎస్ఐ గారిని చంపిండేది అది అయిపోయిన తర్వాత మన శరత్చంద్ర వాళ్ళ వైఫ్, శరత్చంద్ర పేరు భూమి వాళ్ళ అమ్మగారు పేరు మర్చిపోయింది. ఆ భూమి వాళ్ళ అమ్మగారిని చంపిండే 2 సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ నిన్ను జైలుకి పంపించాలంటే నాకు నిమిషం పని అనేసి అక్కడ సూర్య అయితే లాక్ చేశాడు. సూర్య లాక్ చేస్తే వీళ్ళ దగ్గర ఏం లాక్ అయిపోయిందంటే అక్కడ భూమి ఆస్తంతా ఎక్కడ అంటే భూమి గగన్ దూరం అయిపోతే ఆ ఆస్తంతా నా దగ్గరే ఉంటుంది, నా నెత్తినేసుకొని నేను దుమ్మేసుకొని పోవచ్చు అనేసి మన అపూర్వ గారు అయితే ప్లాన్లు చేసి వాళ్ళ కూతురు అపూర్వ అమ్మ కూతురు ఇద్దరు అదే వాళ్ళు ఫస్ట్ టైం మనకు ప్లే చేశారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో, రాబందుల రాజ్యంలో అనేసి రాబందుల రాజ్యం అనేసి వాళ్ళు ఊరికే చెప్పలా, ఇందుకోసమైనా చెప్పారు. అక్కడ చనిపోయాడు, కనీసం 1 నిమిషం అన్నా పరామర్శిద్దాము, మనం ఇంత పెద్ద తప్పు చేశాము, సరే ఈరోజు వదిలేద్దాం అనుకోకుండా నాకు భూమినిచ్చి పెళ్లి చేస్తారా, నాకు భూమినిచ్చి పెళ్లి చేయాలనేసి నేను అందరి ముందర పోయేసి సలాం కొట్టాను, ఫోన్లు చేశాను అనేసి చెప్తా ఉన్నాడు. నువ్వు ఫ్రాడ్ చేసేకి నీకు అనుకునేది నువ్వు సాధించుకునేది చేసావు, అంతేగాని అపూర్వ పైన ఏమన్నా నీకేమైనా లిబ్బి వస్తుందని చేసావా? అసలు అయిపోయిన తర్వాత మొత్తానికైతే అందరూ లాక్ అయ్యారు. అక్కడ లాక్ అవ్వడం వల్ల ఇక్కడ ఖచ్చితంగా సూర్య గగన్ చంపాడు కాబట్టి సూర్య అయితే జైలుకి వెళ్ళిపోతాడు. అపూర్వ అయితే ఆల్రెడీ శరత్చంద్ర గారు వైఫ్ని చంపింది కాబట్టి అక్కడ అపూర్వ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వేరే దిక్కు లేకుండా అయితే మన చెర్రీ దగ్గర అయితే వాళ్ళ కూతురు అయితే అణిగి పడి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఆస్తి లేదు, ఆవకాయ లేదు, తొక్కలేదు, అందుకోసమని అణిగి పడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ కూతురు అయితే అక్కడైతే నక్షత్ర అయితే అలా ఉండిపోతుందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత మనం భూమి అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేస్తాను, మీ అంతు చూస్తాను అనేసి మన భూమి కూడా ప్రయత్నం అయితే చేస్తుంది. భూమి ప్రయత్నం చేస్తే ప్రయత్నంలో ఖచ్చితంగా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుందని మనకైతే తెలుసు. చూద్దాం సీరియల్ ఎండ్ అవుతుందా లేదా అనేసి మీకైతే డౌట్ రావచ్చు కదా. సీరియల్ అయితే 1000% ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. మన గగన్ను ఎప్పుడు వస్తాడని మీకు డౌట్ రావచ్చు కదా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, రేపు గురువారం కదా, గురువారం వచ్చి కేపీ గారికి మన గగన్ మెమరీస్ అనేది గుర్తొస్తాయి. అంటే వాళ్ళు తిట్టినా కొట్టినా, ఎందుకంటే కేపీ గారు చేసిన తప్పు అలాంటిది. పసిబిడ్డల్ని ఒక అమ్మని వదిలేసి ఆ విధంగా దూరం పోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ బిడ్డలు బతికి పెద్దోళ్ళు అయ్యి ఇప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓకే. ఒకవేళ వాళ్ళు కానీ బతకలేకుండా అంటే కేపీ గారు రోజుకి హీనంగా బతికిండాల్సింది. అలాంటిది గగన్ వల్ల వాళ్ళు ఏదో కొంచెం గ్రిప్లో ఉన్నారు, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే సంతోషంగా ఉంటారు. అక్కడ ఖచ్చితంగా ఇంకా రేపైతే కేపీ గారి సీన్ అయితే ఒకటి వస్తుంది మనకి, అదైతే తెలుసు. ఇంకా వాళ్ళ చెల్లికి పూరికి అయితే వాళ్ళ అన్నయ్య చనిపోయినాడు అనే విషయం అయితే తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళ అన్నయ్య చనిపోయినాక వాళ్ళ అన్నయ్య సీన్ కూడా మనకు శుక్రవారం అయితే చూపిస్తారనిపిస్తుంది. శుక్రవారం చూపించిన తర్వాత మనకు శనివారం అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో మనం గగన్ బతికే ఉన్నాడు అనేసి మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే శనివారం ఎపిసోడ్లో కూడా గగన్ అయితే బతికే ఉన్నాడు అనేసి వచ్చేసే సీన్ అయితే ఉంటుంది. ఒకవేళ మిస్ అయిందంటే సోమవారం మాత్రం డెఫినెట్గా మన గగన్ అయితే బతికి వస్తాడనేసి నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే సోమవారం నుంచి మనం 7 PM నుంచి చూడట్లేదు, 7:30 నుంచి 8 PM వరకు మాత్రమే, అంటే 22 మినిట్స్ నుంచి 22 మినిట్స్ మాత్రం. మనకు 30 మినిట్స్ అంటారు కానీ మనకి ప్లే చేసేది మాత్రం 21 నిమిషాలు 22 నిమిషాలు మాత్రమే మనకైతే సీరియల్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేఘ సందేశం సీరియల్ అసలు ఎండింగ్ అనే మాటే తేవద్దండి. ఇంకా చాలా రోజులు ఉంది ఎపిసోడ్. గగన్ వచ్చిన తర్వాత గగన్కి మెంటాలిటీ అంటే గగతం మర్చిపోతాడా ఏమి అనేసి మనమైతే చూద్దాం. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. మంచి ఎపిసోడ్స్ కోసం నేనైతే ట్రై చేస్తాను, మంచి ఎపిసోడ్స్ వస్తాయనేసి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతండి. లవ్ యూ ఆల్.